నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా వివరంగా పుస్తకాల్లో ఉన్నాయి. మనోప్రస్థానం ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. ఆ పుస్తకాలు చదవండి, విషయం కోసం చదవండి. ప్రాక్టికల్గా మరి కొన్ని మెడిటేషన్కి సంబంధించినటువంటి విషయాలు కూడా రాశాను. దానిలో ప్రయోజనం మీకే, నాకు కాదు, నాకు అవసరం లేదు కూడా. ఎందుకనంటే భౌతికం ఆధ్యాత్మికానికి రెండు దాటి ఈ రెండు కానటువంటి మూడో దానికి నేను చేరాను కనుకే ఈ రెండూ చేయలేనటువంటి పని చేస్తున్నాను. ఇది ప్రాక్టికల్గా కనుక బోస్టింగ్ కాదు, నాకు నేను చెప్పుకోవడం కాదు కదా, అనుభవం అందరి. మీరు ప్రారంభిస్తే దానివల్ల ఏమవుతోందంటే ఆ స్థాయికి వెళ్ళకపోయినా కొంత దూరం మనం వెళ్ళగలిగితే, ఇందాక చెప్పాను చూసారా, ప్రస్థానం అనే దానిలో మెడిటేషన్ చేస్తే బైబర్త్ వచ్చినటువంటి సెన్సరీ మైండ్లో కొంత మార్పు వస్తుందని, ఆ మార్పు వచ్చినటువంటి మనసుని ది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ అని చెప్పేసి నేను చెప్పాను. సెన్సరీ మైండ్ చేసేదానికంటే మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ కాస్త ఎక్కువ మంచిగా ఆలోచన చేస్తుంది. ఆ పేరులోనే ఉంది కదా, మోరల్ శాంక్టిటీ. కనుక కనీసం ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అవన్నీ వదిలేయండి. కేవలం బైబర్త్ వచ్చినటువంటి సెన్సరీ మనసుని కొంచెం పాలిష్ చేయండి, కల్చర్ చేయండి, జీవిత విధానం మారుతుంది. అది మీకే తెలుస్తుంది దాని ఫలితం ఏమిటో. మైండ్ మారినప్పుడు దాని విధానం కూడా మారుతుంది కదా, ఇది ప్రాక్టికలే కదా. అందుకని ఏమిటంటే మీరు ఈ ప్రస్థాన ధ్యానం ప్రారంభించి కనీసం ఒక స్టెప్ వరకైనా ఈ ఒరిజినల్ మైండ్ని మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ వరకు మార్చండి. అది ఇది అనుకోకుండా మీరు ప్రారంభిస్తే అదే తెలుస్తుంది. అది చాలా ఈజీ. అయితే ఆ స్థాయి వరకు వెళ్ళటం అనేటువంటిది మాత్రం బహుశా డైమెన్షనల్ లిమిట్లో మనిషికి సాధ్యం కాదు. ఎందుకని డివైన్ కాన్షియస్కి వెళ్ళాలంటే సాధ్యం కాదు. థర్డ్ డైమెన్షన్ క్రాస్ చేస్తే కానీ అక్కడికి వెళ్ళటానికి లేదు. హ్యూమన్ లిమిట్ థర్డ్ డైమెన్షన్ వరకే, ఫిజికల్గానే ఎక్కడైనా చూసినా. అందుకని ఐన్స్టీన్ ఎన్ని విధాల ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది అబ్సల్యూట్ జీరోకి వెళ్ళలే. ఎందుకని? అది రెస్ట్రిక్షన్, అది దాటడానికి లేదు. అందుచేత ఆ లిమిట్లోనే మానవ జీవితం. అయితే థియరిటీ కోసం చెప్పాను, ఎక్కడికో కనీసం కొంత స్థాయి కన్నా పెడితే జీవితంలో మార్పు వస్తుంది. నేను కోరేది ఏంటంటే జీవితంలో మార్పు రావాలి. మార్పు రావాలంటే మనసు మారాలి. మారిన మనసుతో మంచి జీవితాన్ని మనం అనుభవించాలి. అది మీకోసమే, నా కోసము అనేటువంటి ప్రశ్న కాదు. అందుకని మీకు వీలైతే, సమ్మతమైతే ఈ ధ్యాన ప్రస్థానం అనేటువంటి దాన్ని తెలుసుకొని అభ్యసిస్తే మంచిదని చెప్పేసి నేను సలహా ఇస్తున్నాను. ఈ చెప్పిన విషయాల్లో కొన్నైనా మీరు గ్రహించి, చెప్పినవి చెప్పినట్టు కాకుండా ప్రశ్నించుకుని, పరిశీలించి, దానిలో వాస్తవాన్ని గ్రహించి, అది మీకు సమ్మతం అయితేనే ప్రొసీడ్ అవ్వండి అంటున్నాను.